అంత గడుస్తున్న ఆర్జీవి దొంగ ఆర్జీవి లాగా ఎందుకు పారిపోయాడు? సమాధానం చెప్పనుంటే కోర్టులో వచ్చి ఆర్జీవి మళ్ళీ దొంగలాగా పారిపోయి అక్కడిక్కడ పారిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా అది ఇది అంటుండే. ఈ రోజు ట్వీట్లు చేస్తుండే. మళ్ళీ ఈ రోజు ఆర్జీవి అదే ట్వీట్ తో పాటు ఇంకో ట్వీట్ చేశాడు. ఏంటి అంటే అల్లు అర్జున్ ఇప్పుడు వరకు కూడా బిగ్గెస్ట్ హిట్ అనేది ఇండియాలో కొట్టాడు. అలాంటి బిగ్ స్టార్ కి రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చిందన్న, రిటర్న్ గిఫ్ట్. అంటే జైల్లో పెట్టడం అనేటట్టు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. ఎంత వరకు వాస్తవం అంటారు? ఎవరిని? కేపాల్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చింది అనేటట్టు ఆర్జీవి కొంత సటైరికల్ గా ట్వీట్ చేసేది. ఇప్పుడు ఆయనకు సరిగ్గా మైండ్ పని చేయట్లేదు ఆర్జీవి గారు. అందరేమో మైండ్ పని చేస్తుంది, బాగుంది, ఆర్జీవి గారు చేసేది మంచిది అనుకుంటారు. కానీ మళ్ళీ గతంలో ఒక పోస్ట్ పెట్టిండు ఆయన, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోస్ట్ పెట్టిండు. పోస్ట్ పెట్టి ఏమైందంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళ నాయకులు కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఈ ఆర్జీవి గారు పిరికి పందలాగా ఎందుకు పారిపోయిండు? వచ్చి మళ్ళీ సమాధానం కోర్టులో చెప్పవలసింది కదా. మరి పిరికోట్లాగా ఎందుకు పారిపోయిన ఆర్జీవి దొంగ ఆర్జీవిగా ఎందుకు మారిపోయాడు? అంత గట్స్ ఉన్న ఆర్జీవి దమ్ముంటే కోర్టులో వచ్చి తేల్చుకుందాం రా అని కోర్టులో సమాధానం చెప్పుంటే, ఆర్జీవి ఇప్పుడు ఎక్కడికో పారిపోయి అక్కడిక్కడ ట్యూట్లు పెట్టడం కదా. దమ్ముంటే వేస్ట్ మాట్లాడమని ఆర్జీవిని. అంత గట్స్ ఉన్న ఆర్జీవి కదా.